నీవు చెయ్యవలసిందంటూ ఏదీ లేదు. తాపత్రయపడుతున్న కొద్దీ నీవు బంధంలో ఇరుక్కుంటావే తప్ప బయటపడవు. నువ్వు ఎప్పుడైతే ఇది నా బాధ్యత అనుకున్నావో బంధంలో ఇరుక్కున్నట్లు లెక్క. నేను చేయకపోతే ఎవరు చేస్తారు? ఇరుక్కున్నట్లు లెక్క. ఆ కర్తృత్వమే లాక్కెడుతుంది అక్కడ దాకా. అది నీ చేతుల్లో లేదు. ఏది మారాలో ఏది మారకూడదు అనేది అది డిసైడ్ చేస్తుంది. నీ చేతుల్లో ఏది ఉండదు. నీవు చెయ్యవలసింది మానాలన్నా మానలేవు, చెయ్యాలన్నా చెయ్యలేవు. అంటే నీ ఆలోచన బట్టి కర్మ ఉండదు. బుద్ధి కర్మానుసారం, కర్మను బట్టి బుద్ధి ఉంటుంది. బుద్ధి కర్మానుసారని కదా. కర్మ జరగాలి అంటే దానికి తగ్గ ఆలోచన వచ్చి చేయిస్తుంది. ఆ కర్మలో ఉన్నదే నీ చేత పనిముట్టులా చేయిస్తుంది ఆ హయ్యర్ పవర్. అంటే అది కాదు గురుగారు, ఇప్పుడు బుద్ధి కర్మానుసారిణి అంటే ఆ కర్మ జరగడానికి బుద్ధి ప్రేరేపించి ఒక ఆలోచన వచ్చి ఆ పని జరుగుతుంది. ఎందుకని కదా? అది ఎవరు జరిపిస్తారు? అది జరిపించాడు ఉండాలి కాబట్టి హయ్యర్ పవర్ పాయింట్ అది. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనలో ఈ పని నేను చేయాలి అని ప్రారంభంగా వస్తే అక్కడ నేను అని వస్తున్నది నేను ఆలోచిస్తున్నాను ప్రార్థనలో వస్తుందా? తేడా ఎలా తెలుస్తుంది? ఎందుకని తేడా తెలియక్కర్లేదు. కర్తంతో చేస్తున్నావుగా. ఆ స్టోర్ లో ఉంటేనే చేస్తావు. అంటే ఆటోమేటిక్గా కర్తృత్వం అవుతుంది. అది స్టోర్ లో లేదు, నీకు ఆలోచన రాదుగా. మరి స్టోర్ లో ఉన్న పని మరి ప్రార్థనలో జరుగుతూనే ఉంటుంది కదా. జరుగుతానికి నీకు కర్తృత్వం కావాలిగా. కర్తమైనప్పుడు కదా నువ్వు చేస్తున్నా అనుకుంటున్నావు. నీకు ఆలోచన వచ్చింది అంటేనే తెచ్చుకున్న పిడికిడ ప్రార్థనలో అది ఉందన్నమాట. మరి నేను దీని నుంచి నేనేం చేయాలి అక్కడ? నువ్వేం చేయక్కర్లే. చేతనైతే మూలం వెతుకు, లేకపోతే శరణాగతిగా అది చూసుకుంటుంది. అది మూలమైన వెతకాలి, శరణాగతైనా చేయాలి. మూలం వెతకాలి అంటే విచారణ చేసుకోవాలి. నాకు ఎందుకు వచ్చిందా ఈ బెంగళూరు ట్రిప్ అనుకోకూడదు. లేదు లేదు, అలా అనుకునే స్వభావం లేదు. కాదు, అనుకున్నా అనుకోకపోయినా అంతా ఈశ్వరాజ్ఞతో జరుగుతుంది, నాదేమీ లేదు అది అనిపిస్తుంది. నేను ఒక పనిముట్టిని. పనిముట్టి ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తుందా? లేదు. మీరు చెప్పినట్టు అంత అవగాహనకి రావాలి. ఇంకా రావాలి అంటే అమ్మా ప్రయత్నం చేయాలి కదా, విచారణ చేయాలి కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా మూలమైన వెతుకు శరణాగతైనా చెందు అని, ఆ రెండు చేయడానికి ప్రయత్నమే కదా. ఈ రెండు నువ్వు చేయలేవు కాబట్టి చేయలేవు. నువ్వు మూల వెతికితే పోతావన్నావు అనుకో, ఎదుగుతా. ఈ బంధాలు ఉండవన్నాను అనుకో, వెతకవు. నువ్వు బంధాలు పెట్టుకుంటూ మూల వెతకాలంటావు. కాదు గురువు గారు, అది ఎప్పుడు మీరు ఆ మాట అంటారు కానీ అది అది కరెక్ట్ కాదు. అంటే మా వైపు నుంచి ఇప్పుడు మీ ఇంత విన్న తర్వాత ఈ మూలాన్ని బంధాలతో సంబంధం లేదు. ఇప్పుడు బంధం ఉన్నా లేకున్నా ఆ మూలం తెలియటం లేదు కాబట్టి బంధానికి పట్టుబడుతున్నాం. ఇది మూలం, ఇది తెలుసుకునే రీతిలో ఉండదు. అంతేగాని వెతుకుని చెప్పడం కుదరదు. అక్కడ బంధం మీద అక్కడ ఇష్టం ఉండి కాదు. కాదమ్మా, బంధంతోనే ఈ జన్మ వస్తుంది. బంధం ఉంటేనే నువ్వు కదులుతావు. దాని మీద ప్రేమ ఉంటేనే కర్మలు ఆచరిస్తావు. ఇక్కడ విశేషం ఏంటంటే అహంకార మూలం వెతుకు అంటే దీనికి కెపాసిటీ లేదు. కానీ మీరు ఒక మాట అంటారు కదా, వదులుకోవడానికి నువ్వు ఇష్టపడటం లేదని. వదులుకోవడానికి ఇష్టము అయిష్టము కూడా ఎక్కడుంది? అక్కడ కర్మలోనే ఉంటుంది. కర్మలో ఉంటేనే వదులుకుంటావు, లేకపోతే కర్మలో ఉంటుంది. నాకు విడిగా అది లేదు కదా. నీకు లేకపోవటమే కర్మ. కర్మలో ఉన్నది మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వదులుకోవడం వదులుకోకపోవడం అన్నది ఫ్రీ విల్లా కాదా? మా ఫ్రీ విల్ అనేది అది కాదు. ఫ్రీ విల్ అంటే ఏంటి? కర్మ ఫలితాలు ఏదొచ్చినా ఈక్వల్గా చేయడం ఫ్రీ విల్. అంతేగాని చెయ్యాలా మానాలా వెళ్ళాలా వద్దా అక్కడ ఫ్రీ విల్ కాదు. ఇప్పుడు పుష్కరాలకు స్నానం చేయాలా వద్దా అని అడిగితే ఏం చెప్తా? ఫ్రీ విల్ కాదు. అది ప్రార్థన ఉంటే వెళ్తారు, లేకపోతే చేయకపోయినా నీ కర్మలు ఉంటే వెళ్తాం.
అంతే. అక్కడ మునినా తెల్లినా నాకేం లేదనుకొని పోవడం అదే కదా ఫ్రీ విల్లు. అచ్చా. కాదు మాకమ్మ, కాదు గురుగారు, ఇప్పుడు మీకు చెప్పింది మునిగినందువల్ల నాకేం రాదు, మునగనందువల్ల ఏం రాదని. నువ్వు ఎందుకు మునుగుతున్నా, ఎందుకు తెలుతున్నా? ఏదైనా పర్వాలేదని వెళ్తావు అనుకో, వెళ్ళడం ఎందుకు అట్లా అక్కర్లేదు. అట్లా ఎందుకు? నిజంగా కదా గురుగారు, ఇప్పుడు ఒక గుడికి ఏదో వెళ్తాం, కావాలనుకుంటేనే వెళ్తారు కదా. లేదు లేదు అన్ని చోట్ల కావాలనుకుంటాం. అట్లా కాదు, ఫలితాన్ని నువ్వు ఏం ఆశిస్తున్నావా లేదా అనేది పాయింట్ ఫస్ట్. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఫలితం ఆశిస్తాం. డాక్టర్ మంది ఇచ్చినా ఇవ్వకపోయినా, కుదిరినా కుదరకపోయినా నేను అక్కడికి వెళ్తాను అనేది ఫ్రీ విల్ కాదు. ఫ్రీ విల్ అంటే ఏమిటి? మందు తీసుకున్న తర్వాత కూడా మంచి వచ్చినా చెడు వచ్చినా యాక్సెప్ట్ చేసేది ఫ్రీ విల్ పాయింట్. అది అంటే ఫలితాన్ని రిసీవ్ చేసుకోవడంలో మాత్రమే ఫ్రీ విల్, ఇంకెక్కడా లేదు. ఓకే అవును గురుగారు, ఇప్పుడు మీరు ఏం చెప్పారు, ఒక రిసీవ్ ఎగ్జామ్ చేసుకోవడం కాదు, రాశారు, ఏదైనా ఒకటి. ఏదైనా ఒకటే. ఏదైనా ఒకటి. అది ఇప్పుడు ఒక రిసీవ్ ఎగ్జామ్ చేసుకోవడం రాశాడు, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పింది ఏంటంటే ఒక ఎగ్జామ్ రాశాడు, ఫెయిల్ అయినా పాస్ అయినా కూడా ఈక్వల్ గా తీసుకోవడం ఫ్రీ విల్. అప్పుడే నీకు సమదృష్టి ఏర్పడుతుంది, స్థితప్రజ్ఞతం వస్తుంది. ఈ కరెక్ట్, సమదృష్టి ఫ్రీ విల్ ఒకటి. అంతేగాని వెళ్ళాలా మానాలా, తినాలా వద్దా, ఇది కాదు ఫ్రీ విల్. మిగిలిందంతా ప్రారంధమే. ఇది కూడా ప్రారంధమే, ఇది కూడా ప్రారంధమే. ఫ్రీ విల్ కూడా ప్రారంధమే. ఫ్రీ విల్, ప్రారంధం, కర్తృత్వం అన్ని కలిసి ఉంటాయి. అంతే గురుగారు, విధి, దైవము, ఫ్రీ విల్లు, ప్రారంధము అన్ని ఒకటి. అన్ని ఒకటి కాబట్టి విడిగా ఏది ఉండదు. అయితే ఒక్కటి గురుగారు, నాకు ఇది అవగాహనకి బాగా రావాలి అంటే ఏది అవగాహనకి అంటే ఇవన్నీ అబద్ధము అనుకుని అనుకోవడం కాదు, అసత్యమని బుద్ధికి సహజంగా రావాలి. బుద్ధి చేత ఎందుకు తాపత్రయపడుతున్నా, నేను దేహం కాకపోతే అని లోపల ఒక అంతర్మతం ఏర్పడుతుంది. అవును, ఇంటర్నల్ స్ట్రగుల్ వస్తుంది. సన్యాసులు ఎందుకు పుచ్చుకుంటున్నారు? ఆ స్ట్రగుల్ వల్ల పుచ్చుకుంటారు. అది అవగాహన. నువ్వు చేయటానికంటూ ఏం లేదు, సహాయుడివి, అన్నీ అది చూసుకుంటుంది. అటువంటి శరణాగతి భావం రావటమే మరి అనుగ్రహం. అనుగ్రహం వల్లనే వస్తుంది అంత. అది అనుగ్రహం వల్లనే వస్తుంది. అనుగ్రహం అన్నా, శ్రద్ధ అన్నా అది చేస్తుందమ్మా, జీవుడు ఏం చేయలేడు. అసలు జీవుడు అయితే తపన ఉండాలి కదా గురుగారు. ఆ తపన కూడా అది కలిగిస్తుంది నీలో. ఇప్పుడు అక్కడికి పోవాలన్న తపన ఎందుకు వచ్చింది? దానివల్ల వచ్చింది. కర్మని ఎగ్జిక్యూట్ చేయడానికి తపన వచ్చింది. ఎగ్జిక్యూట్ చేసేది ఆ హయ్యర్ పవర్. దాని యొక్క పవర్ లేకుండా నువ్వు కదలలేవు అసలు. అయితే ఆ తపన నేను అలా కాదు ఇలా అని ఇటువైపు తిప్పుకుని నేను చెయ్యలేను, ప్రార్థనలో ఉంటేనే జరుగుతుంది. అది కూడా నీ కర్మలో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. సగం దాకా పోయి వెనక్కి తిరిగి రావడం కూడా కర్మలో ఉంటుంది, అది ఎగ్జిక్యూట్. ఇంకొకటి గురుగారు, ఇప్పుడు కర్మలో ఉంటే జరుగుతుంది అనేది ప్రారంధమే కదా. అయితే ప్రారంధము అంటే ఇప్పుడు ఇవాళ నేను చేసిన కర్మ కదా, రేపటికి ఇవాళ ప్రారంధం అవుతుంది. ఇంత అట్లా కాదు, సంచితము ఆగు కలిసి కర్మాశయంలోకి వెళ్ళిపోతుంది. అతను స్టోరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్ సంచితము ఆగామి వెళ్తుంది, సంచితంలో చేరుతుంది కదా. ఈ రెండు సైకిల్ గా ఉంటాయి, ప్రార్థనలు చేస్తాయి. అంటే రాబోయేది ఉన్నది, ఇప్పుడు రెడీగా ఉన్నది పాతది, పాత దాంట్లో వచ్చి కలుస్తుంది. పాతది సంచితం, రాబోయే దాంట్లో కలుస్తుంది. ఈ రెండు కలిసి ప్రారంధం. అది విడిచిన బాణం అంటున్నారు. బాణం టార్గెట్ ని కొట్టుకోవడం ప్రారంధం. అంబుల బదిలో బాణాలు ఉంటాయి, సంచితం. రాబోయేటువంటి బాణం ఏ బాణం వేస్తామో తెలియదు ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ మూడు కలిసి కర్మాశయంలో చేరతాయి. అక్కడ ఎంత ప్రారంధం ఉందో ఎవరికి తెలియదు. అదంతా అనుభవించాలంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ బర్త్స్ కావాలి, కుదరదు. అందుకని పిడికెడుతో వస్తాడు ఇక్కడికి. అంటే ఒక 100 years పెట్టుకోండి. అందులో ఏం అనుభవించాలి, ఏం చెయ్యాలి, అంత మినిట్ టు మినిట్ ఉంటుంది.
అది నమ్మకం గురుగారు. నమ్మకం కాదు, అంటే అర్థమైంది అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఉమ్, నువ్వు ముందుగా వెళ్ళాలన్నా వెళ్ళలేవు, అవును ఎప్పుడు వెళ్ళాలో అప్పుడే వెళ్తావు, ఎప్పుడు పోవాలో అప్పుడే పోతావు, అవును ఎప్పుడు తిరిగి రావాలో అప్పుడే వస్తావు. నీ ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ. అవును కాబట్టి కర్మ కర్త ఉన్నంత వరకు అదే ఆపరేట్ చేస్తుంది ఈ మాయలో. ఉమ్, సో ఎవరు ఎదురు చేస్తుంది? హయ్యర్ పవర్ ఎదుటే చేస్తుంది. ఉమ్, హయ్యర్ పవర్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్ టు మేక్ దిస్ కర్మ ఎగ్జిక్యూట్. ఉమ్, కర్తురాకియా ప్రాప్తి బలం అన్నాడు. ఆ హయ్యర్ పవర్ నీకు బలం ఇస్తుంది. ఉమ్, కర్మలు ఆచరించాల్సిందే, ఎందుకని తెచ్చుకున్నావు వీటికి ప్రారంభం. అవును. నేను కర్మలు చేయని కూర్చుంటా అంటే లేదు, కుదరదు. అది ఆల్రెడీ డిసైడ్ అయ్యే ఉంది కదా, వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా టైం టు టైం. కాబట్టి కర్మ ఫలితాలు నీ చేతుల్లో లేవు అన్నంత మాత్రాన కర్మలు మాని కూర్చుంటావేమో. తెచ్చుకున్న కర్మను అనుభవించాలి అనేది కృష్ణ పరమాత్మ కూడా గీతలో చెప్పుకొచ్చాడు. మా కర్మ అనేది మంచి మాట, చెడు మాట ఏం కాదు. అవును ఏది జరగవలసి ఉందో ఈ మాయలో జీవుడికి సిస్టమేటిక్ గా జరిగి తీరుతుంది. అవును పుట్టుక మరణం ఆల్రెడీ ఫిక్స్డ్. ఇన్ బిట్వీన్ నువ్వు ఏమవుతావు అనేది సెకండ్ టు సెకండ్, ఫ్రాక్షన్ టు ఫ్రాక్షన్ ఆల్రెడీ Decided. రికార్డెడ్. ఉమ్, నీ ఆలోచన రూపేణ అది వస్తుంది, నువ్వు పరిగెడతావు అంతే. ఉమ్, ఆసక్తితో పరిగెడతావు. నీ అంత నీకు ఆలోచన వచ్చి పెట్టడం కాదు, స్టోర్లో ఉన్నదే ఆలోచన వస్తుంది, లేకపోతే రాదు. స్టోర్ లో ఉన్నదే వస్తుంది, ప్రజెంట్ లో కూడా స్టోర్ లో ఉన్నదే. అసలు నీవు గతంలో రికార్డెడ్ వర్షన్స్ మాత్రమే బయటకు వస్తాయి, ఇంకోటి రాదు. ఉమ్. అర్థమవుతుంది? మరి నేను ఊరక ఉండాలంటే అదే నీ ప్రోగ్రామ్ లో ఉంటేనే. ప్రోగ్రామ్ లో లేకపోవడం ఉంటుందా? ట్రై చేయవా? మరి నువ్వు మా బెల్లు కొట్టమ్మా, వాళ్ళు ఉన్నారా లేదో చూద్దాం. చెప్పమ్మా. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఇన్నాళ్ళు ఏమనుకున్నానంటే ప్రారంధం నడుస్తుంది, ప్రారంధమే నడిపిస్తుంది మొత్తం. అయితే ప్రయత్నం ఏంటంటే నేను ఊరక ఉండాలి అంటే విచారణ చేసుకుంటూ అది కూడా ఆలోచనల వెంట ప్రారంభంలో వెళ్లకుండా. అది కూడా ప్రారంభంలో ఉంటేనే. అంటే మీరు కూడా అంటున్నారు కదా గురుగారు, ఆలోచనల వెంట వెళ్ళవద్దు, ఆలోచనల వెంట వెళ్ళవద్దు అది అని. కూడా వింటం కూడా ప్రారంభం, ఆచరించడం ప్రారంభం. ప్యాకెట్ తీసుకోమ్మా. నీ అంతా నువ్వేం చేయలేవు. ఇప్పుడు నేను నా అంతటా నేను ఏమీ చెయ్యకపోతే, అది కాదు గురుగారు డౌట్, అంటే అర్థమైంది కానీ నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఆలోచనల వెంట వెళ్ళవద్దు అని మీ మాట నేను తీసుకున్నాను. నాకు డే టు డే లైఫ్లో రోజు వచ్చే సిచ్యువేషన్స్ని బట్టి ఒక్కొక్క చోట ఆలోచన ఉంటే ఆలోచన వెంట వెళ్ళవద్దు అనుకుని నేను డ్రాప్ అయ్యి మళ్ళీ సైలెన్స్లోకి వస్తున్నాను. అది కూడా నీ ప్రోగ్రామ్ లో అది కూడా ప్రోగ్రామ్ అంటే ఆల్రెడీ అయిపోయిన కర్మ కదా అయిపోయింది. మరి. కాబట్టి ఉమ్, ఈ జన్మలో అనుభవించవలసింది అది అయిపోయిందంటే. ఉమ్. ఇది కాక కొత్త వాసనలు తీసుకుంటావు. కొత్త వాసనలు అంటే ఏంటి? కొత్త వాసనలు ఎలా తీసుకుంటాను? ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ప్రార్థమే నడిపిస్తుంటే కొత్త కర్మ ఉంది, సంచితం ఆగా ముందుగా అందులోంచి వస్తాయి కొత్తవి కూడా. కొత్తవి తీసుకుంటావుగా. ఇది అనుభవిస్తూ కొత్త వాటిని కూడా ఎంటర్టైన్ చేస్తావు. అది కాదు గురుగారు, ఇప్పుడు కొత్తవి రావాలన్నా వెనక నుంచే వస్తున్నాయి, కాదమ్మా. సంచితం నుంచే కాదు వస్తున్నాయి, కాదు కాదు. సంచిత ఆగామిలోంచే వస్తున్నాయి. కొత్తవి అంటే ఉమ్, అనుభవిస్తున్నవి కాక ఉమ్. కొత్త రుచులు, కొత్త ప్రదేశాలు. అది ఎలా గుర్తుపడతాం గురుగారు? అది ప్రారంధమా, నేను చేస్తున్నానా? అదే అడిగాను మిమ్మల్ని ఈజీగా నేను. గుర్తుపడతాం. ఎలాగా? ఇంతవరకు లేనిది కొత్తగా వచ్చింది అనుకో. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ వేషధారణ, ఉమ్, ప్యాంట్ షర్ట్ వేసుకుంటానన్నావు, ఉమ్. కొత్తగా వచ్చింది. ఉమ్. కానీ అది ప్రారంభంలో ఉంటేనే కదా వేసుకుంటారు. ఇప్పుడు ప్రతిదీ ప్రార్థ ప్రకారమే జరుగుతుంది అంటే నేను గురుగారు, నా క్వశ్చన్ అదే గురుగారు, ప్రార్థపు ఆలోచనకి. తొందరపడకండి. ఉమ్, బాణం వేసేవాడు ఒక జంతువు కనపడుతుంది, దాన్ని చంపాలనుకుంటాడు, అది ప్రార్థనలో కనపడుతుంది. బాణం వేస్తే కదా చచ్చేది అది. ఉమ్. బాణం వేయటం అనేది కొత్తది, అది మళ్ళీ ప్రార్థనలో చేరుతుంది. ఇంకో బాణం తీస్తాడు, గురి పెడతాడు, వేస్తాడు. ఇట్లా
కొత్త కొత్త జంతువులు ఇప్పుడు వేటాడుతూ ఉంటాయి. దాన్ని బుద్ధి కర్మానుసారని అది దాన్ని చంపాలని బుద్ధి పుట్టి తీసిందని అది అనుకోవడానికి లేదా? బుద్ధి కర్మానుసారిని కరెక్టే. ఆ, కొత్తది పాతది అంటానికి కారణం నువ్వే తెచ్చిపెట్టు. ఇంతకుముందు ఈ వాసన లేదు, పుట్టుకతోనే కొన్ని వచ్చినాయి నీకు. కొన్ని పదార్థాలు తినకూడదు, కొన్ని ఇష్టం వచ్చిందా లేదా, ఉమ్. దాన్ని నువ్వు మార్చుకుని కొత్తగా అలవాటు చేసుకుంటావు, అది కొత్తది. అలాగా ఇందులో నేను పెంచుకోవచ్చు కదా కొత్తవి. ఇప్పుడు నేను ఊరకు ఉండడానికి చేసే ప్రయత్నము, కర్తృత్వ వద్దని చేయడానికి చేసే ప్రయత్నం, అది కొత్త బాబా. అట్లా ఉండదు. వాసన వేరు, ఉమ్. ఇది వేరు. వాసన అంటే కోరిక. ఇది కూడా ఇది కూడా కోరికే కదా, కాదా? కోరిక ఎట్లా నేను అవుతుంది? ఊరకు ఉండాలని నేను అనుకోవడం కోరిక కాదా? ఊరికే ఉండాలని కోరిక ఎందుకు అవుతుంది? ప్రయత్నం చేస్తున్నాం కదా మరి. ప్రయత్నం ఎట్లా చేస్తున్నావు? ఆలోచనల వెంట వెళ్ళవద్దు, నువ్వేమో అదేంటి అంతా విన్నావుగా, చెప్తున్నారు కదా. ప్రోగ్రామ్ లో ఉండాలిగా, ఉమ్. ప్రోగ్రామ్ లో ఉండాలని చేస్తావు అది కూడా. ఇది బాగా పట్టుకున్నాను గురుగారు, ఇది ఆలోచనల వెంట వెళ్ళవద్దు. ఒకటమ్మా, కొత్తవి పాతవి నీకు తెలియకుండానే ఎక్యుములేట్ అవుతాయి. నాకు అది బాగా ఓకే. చెప్పండి గురుగారు. కొత్తది పాతది నేను గుర్తుపట్టగలగాలి. సింపుల్గా గుర్తుపడతావు. ఆ, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందనుకో, ఉమ్, ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుస్తుంది. ఉమ్. అందులో ఎంత డబ్బులు వేసానిది కొత్తది. అది అర్థం, ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ అలా కాదు, ఈ ఇక్కడ వీటిలో కూడా నీ చెప్పండి. బ్యాలెన్స్ నాకు ఇందులో బ్యాలెన్స్ చూసుకోవడం నాకు రాదుగా. ఎందుకు రాదు? ఇప్పుడు రాకపోవచ్చు, వచ్చే జన్మకు వస్తుందిగా. ఇప్పుడు ఉన్నది ఒక బ్యాలెన్స్ ఉన్నా, ఉమ్, కొత్త వాసనలు నువ్వు దాంట్లో కలపటం వల్ల ఉమ్, ఇమీడియట్ గా నీకు ఉండదు బెనిఫిట్. ఉమ్. ఇవి దాంట్లోకి వెళ్ళి మళ్ళీ వస్తాయి. అచ్చా, ఇట్లా అప్పుడు పునరుద్ధరణ. ఒక ఉదాహరణ చెప్తా. ఉమ్, రాములు వారు వాలిని ఉమ్. చాటు నుంచి బాణం వేసాడు, అవును. చంపాడు. ఆ. చాటు నుంచి వెయ్యాలి అనేది వాడి ప్రార్థనలో లేదు. ఉమ్. మరి హెల్ప్ తీసుకోవాలి, వాడు చేసిన అకృత్యాలు ఉన్నాయి, అక్కడ డెసిషన్ తీసుకున్నాడు, బ్యాట్ పోవాలి, హెల్ప్ చేయాలి. అది ప్రారంభమై కూర్చుని కృష్ణావతారంలో బాణంగా పోయింది. అది పాయింట్ అక్కడ, అది కొత్తది. వచ్చిన పని వేరు, కొత్తది సృష్టించుకుని వాళ్ళని చంపాడు. వాళ్ళని చంపే ప్రోగ్రాం లేదు అక్కడ. నాకు నేనుగా నా చిన్న సంసారంలో నాకున్న దాంట్లో నేను దీన్ని ఎలా గుర్తుపట్టాను? వెరీ సింపుల్. ఒక్కసారి నీవు ఇష్ట అయిష్టముల లిస్టు తీసుకో. ఇష్టమైన వాటిల్లో పెరుగుతూ ఉంటే కొత్తవి, అయిష్టం ఎక్కువైనా అవి కొత్తవి. వెరీ సింపుల్. అయిష్టత ఇష్టత నీకు బాగా తెలుస్తుంది, మైండ్ స్కాన్ చేస్తుంది, తెలుస్తుంది. అంతవరకు లేనిది ఇష్టత పెరుగుతుంది, అది కొత్తది. అయిష్టత కూడా పెరిగితే ఇంక్రీజ్ అవుతుంది, అది కొత్తది. నువ్వు స్కాన్ చేసుకోవాల్సింది, తెలుస్తుంది. ఎవరిది వాళ్ళు చేసుకోవాల్సింది, అది ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు కొత్తది పాతది కాదు గురువు గారు, ఇప్పుడు ఇష్టత డిజైర్లెస్ అవ్వాలంటే ఇష్టత తగ్గించుకుంటాం కదా. తగ్గించడం వేరు, కొత్త వాటిని ఏర్పరచడం కాదు. అప్పుడు ఆ ఇష్టత పెరిగినట్టే కదా, దాని మీద ఇష్టత తగ్గించుకుంటే. అట్లా కదమ్మా, రాగద్వేషాల్లో ద్వేషం పెరుగుతుంటే అది వేరు, రాగద్వేషాలు వేరు. అదే మరి అది ద్వేషం ఇప్పుడు ఒకళ్ళ మీద కాదు అందరి మీద ద్వేషం వచ్చింది, పెరిగిందన్నమాట. అది సరే, అదే అర్థమైంది. ఇష్టత వేరు, రాగద్వేషం వేరు. ఇక్కడ ఏంటంటే ఒకదానికి ఒకటి లింక్. ద్వేషాన్ని కూడా ఇష్టంగా చూస్తాం కొంత, చూస్తారు గురువు గారు. మరి అది ఇష్టమేగా. ఇప్పుడు హిరణ్యకశిపుడు ద్వేషంతోనే కదా ఇష్టంగా తిట్టాడు. ద్వేషంతో ముక్తి రావటం ఒక ఎత్తు, ద్వేషాన్ని ఇష్టపడడం ఇక్కడ ద్వేషము కూడా ఇష్టపడితేనే ద్వేషిస్తాను. అవును గురువు గారు, అది అంటే ఇష్టంతో ద్వేషిస్తాను.
అవును గురువు. ఇంకా ఎక్కువ ఇష్టంతో ద్వేషిస్తారు. ఎందుకని కనపడితేనే అంటే ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో ఇప్పుడు బాలిది బాణము పడడము ఇప్పుడు మీరు కళ కూడా నువ్వు అనేది ప్రారంధంలోనే ఉంటుంది ప్రతి ఒక్కటి అన్నప్పుడు రాముడు బాణం వేయడం బాలి చావడం కూడా ప్రారంధం కాదా? అంతవరకు లేనిది ముందుగా ప్రోగ్రామ్ వేసాడా వాడిని చంపుతానని లేదుగా. అసలు మేమేం ప్రోగ్రామ్ వేసుకోగా జరిగే ప్రోగ్రామ్ సహాయం కోసం వచ్చాడు, అంతే హెల్ప్ కోసం వచ్చాడు. కూతురులందరినీ తీసుకొచ్చాడు. వాళ్ళని అంటే చాలా మైన్యూట్ గా ఆలోచించాలి. ఎట్లా క్రాస్ చేయాలి, ఎట్లా లంకకి వెళ్ళాలి అని సహాయం తీసుకున్నాడే తప్ప వాడిని చంపడం అయినది ఆయన జయం అక్కడికి ఆయన దాంట్లో లేదు. జయం అది. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టాడు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ చాలా గుర్తుపట్టాలి. వాడిని తీసే వల్ల వీడు మిత్రత్వం పెరుగుతుంది. ఐ కెన్ అచీవ్ ది టార్గెట్. కొత్తది అంటే అంతవరకు నాది కానిది వస్తున్నది, వచ్చేది కొత్తది, అంతేగా. నాది కానిది నేను గుర్తుపట్టాలి. ప్రారంభంలో లేకుండా ఉంటే ఈ బాణం వెయ్యడం వాళ్ళు చెప్పడం కూడా జరగదు. అదే చెప్తున్నారు కదా, ఇప్పుడు అదే చెప్తున్నారు కదా. కాదు, ఎలా జరుగుతుందండి ఇప్పుడు? ఒక్క నిమిషం, ప్రారంభమే అనుకుందాం. మరి కృష్ణావతారంలో బాణంతో ఎందుకు పోవాలి? ఆయన ఇప్పుడు మీరు ప్రతి ఒక్కటి రాసి పెట్టుంటేనే అవుతుందని చెప్తున్నారు. రాసి పెట్టున్న ప్రారంభం ఎగ్జాస్ట్ అయిపోయిందిగా, అది క్యారీ కాదుగా. క్యారీ అయిందంటే కొత్తది కొత్తది క్యారీ అవుతుంది, పాతది ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆవిడ అడిగినట్టు ప్రతి ఒక్కటి ప్రారంభంతో చేసినా కూడా అది వాసన అవుతుంది కదా. ఇంకొక ఒక్క నిమిషం, తొందరపడద్దు. ప్రారంభం అనేది ఫిక్స్డ్ ప్రోగ్రామ్ అనుకో. అవును, ఈ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ కాక ఎక్స్ట్రాగా నీవు గనక చింతించినప్పుడు అది అప్పటికప్పుడు అనుభవించవు. అది ఆగామి సంచితం వెళ్ళి దాంట్లో కలుస్తుంది. ఇప్పుడు మీరు భగవాన్ ఎగ్జాంపుల్ ఏం చెప్పి, ఇప్పుడు నేను మాట్లాడేవంతా మీరు చెప్పింది. ఈ మాట అడగడమే, నువ్వు ఊపడమే కాదు, ఈ మాట అడగడం కూడా నీ ప్రారంభంలో ఉంది. ఎందుకని 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 ఉంది? ఉంది కాబట్టి అడుగుతున్నాడు అక్కడ. ఇప్పుడు ఉంది కాబట్టి బాణం వేశాడు కదా. కాదుగా, వాడి ప్రోగ్రామ్ లేదు అసలు. ఎలా తెలుస్తుంది మనకి? తెలిసిందిగా. అసలు ఎందుకు వచ్చాడు రాముడు అక్కడికి? క్రాస్ చేయడానికి, వాడిని చంపడం కాదు. రావణాసుడి దగ్గరికి, రావణాసుడి దగ్గరికి చంపడం కూడా కాదు. హౌ టు ట్రావెల్ దేర్, హౌ టు రీచ్. ఒకటి గురుగారు, ఇప్పుడు ఈ రోజు మా ఇంటికి వచ్చారు, మీ ఇంటికి రావడానికి అనుకున్నాము, అది ప్రోగ్రామ్ లో ఉంది. సడన్ గా అది క్యాన్సిల్ అయింది, నేను రానన్నాను, ఆవిడకి ఇంకేదో పని వచ్చింది, మరి అది ప్రోగ్రామా? అమ్మా అవన్నీ ప్రోగ్రాంలే, ఇవన్నీ ప్రోగ్రాంలే. కొత్తది చెప్తున్నారు గురుగారు. మన స్వభావం కానిది, అప్పటి వరకు లేనిది, మన స్వభావం కానిది అది వచ్చినప్పుడు అది అవుతుంది. అర్థమైంది గురుగారు. కోరికలు ఉన్నాయి అనుకో, మామూలు కోరికలు ఉంటాం వేరు, విపరీత కోరికలు వేరు. విపరీత కోరికలు అనేవి చేరుస్తున్నాను నేను. ఇప్పుడు ఉన్నట్టుండి ఎవరన్నా చంపితే చూద్దాము, విపరీతమైన కోరిక ఎలా ఉంటుంది, తింటే ఎలా ఉంటుంది, పొడిస్తే ఎలా ఉంటుంది. అంటే రాక్షసత్వం ఆ విధంగా ఉంటుందని చెప్పడం. లైన్కి ఇటు ఒకవైపు నుంచి చూస్తున్నారు. ఈ ప్రారంభం అనేదమ్మా, ఇట్ ఈస్ ఎ పర్సనల్ అకౌంట్ మెయింటైన్డ్ బై ది హయ్యర్ పవర్ ఫర్ ఆల్ ది క్రియేషన్స్. జడ భరతుడి దగ్గర నుంచి అందరికీ అదే ఉంటుంది. లేడి పిల్ల పోవటం ఏంటి, లేడి పిల్లగా పుట్టడం ఏంటి, అది కొత్త వాసనే అర్థం కాదుగా. జ్ఞాని సత్యం తెలిసిన వాడు కూడా పడుతున్నాడుగా. అయ్యో పాపం అన్నాడు, పుట్టాడుగా. సరే ఆ పని అయిపోయింది, మళ్ళీ చాలించండి. అర్థమవుతుంది గురుగారు. నాది కానిది, కొత్తవి పాతవి ఒకటే ఇండికేషన్. అంతవరకు ఇది చాలు, ఇది బాగుంటుంది అనుకున్నది
ఎక్స్ట్రాగా ఉంటే బాగుంటుంది అనుకున్నది కొత్తది. నీకే తెలుస్తుంది. తెలుస్తుంది గురుగారు. గురుగారు నేను చేశాను గురుగారు, ఒక బ్యాట్ చేశాను నేను. ప్రాక్టీసా? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాది కాని పని నేను ఒకటి చేశాను, చాలా కాలం చేశాను. సరే, అది కర్మలో అయిపోయింది. ఇప్పుడు నాకు అది క్వశ్చన్ తప్పించుకోలేదు. ఒక్క నిమిషం. ఏది పాతది ఏది కొత్తది అని కలిసిపోయాక గుర్తించడం కష్టం. తొట్టిలో నీళ్లు ఉన్నాయి, చేపల నీళ్లు దాంట్లో పోసావు, గుర్తించడం కష్టం. కానీ ట్యాప్లో వచ్చిన మురికి నీళ్లు, ఆ మురికి నీళ్లు మీద పోసుకున్నప్పుడు ఈ వాసన వచ్చిందా లేదా, అది కొత్త వాసన. రెండు నీళ్ళే, ట్యాప్ ఇప్పేటప్పుడు చూసుకోవాలి. అయిపోయింది, ఇంకా మనం మార్చలేం, అప్పటికే రావడం అయిపోయింది. కాబట్టి కానీ గుర్తుపట్టాం. కొత్తది ఏది పాతది ఏది అనేది నువ్వే స్కాన్ చేయాలి, ఇంకోటి చేయాలి. బాగా అర్థమైంది గురుగారు, బాగా అర్థమైంది. ఇంపార్టెంట్ కూడా. కోరికలు కూడా మామూలుగా ఇంద్రియ వ్యాపారాలతోటి చూద్దాం, చేద్దాం, తిందాం, అది కాదు. ఇంకా ఎక్స్ట్రాగా ఉంటుంది. అంతవరకు లేనిది ఎలా ఉంటుంది అంటే రికార్డ్ కాకుండా జరిగేవి జరిగిపోయినా పర్వాలేదు, రికార్డ్ అయ్యేటంతగా ఇది చేయకూడదు. రికార్డ్ అవుతుంది ఆటోమేటిక్గా, డౌట్ అక్కర్లే. నీవు ఇలా అవ్వగానే రికార్డు ఉన్నదా, మహర్షి ఏమంటున్నారు, తెచ్చుకున్న ప్రారంభం ఎగ్జాస్ట్ కానీ కొత్త వాటిని ఏర్పరచదు. కొత్త వాటిని ఏర్పరుస్తాం, ఈ విధంగా ఏర్పరుస్తాం. ఉన్నది వదిలించుకోవడం తేలికే, కొత్త తీసుకుంటే ఏమైంది, దాని గురించి మళ్ళీ జన్మెత్తాలి, బాధపడాలి. కాబట్టి కొత్తవి పాతవి అనేది కర్మలో ఉంటేనే కదా అని అనుకుంటావు, కాదు. కర్మలో ఉన్నది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతున్నవి కర్మలో ఉంటాయి. దాన్ని మించి చేస్తే ఇది కాకుండా కొత్త కోరికలు, ఇంత ఆచారాలు, ఇంత పద్ధతులు, ఇంత అవుట్లుక్లు అవి ఏర్పరచుకున్నప్పుడు అవి కొత్త వాసనలు ఏర్పడతాయి. వెంబడే నీకు ఫలితం తెలియదు. ఏదైనా అంతే కదా, స్టోర్ అయిపోతుంది. పాత వాటితోనే సత్వతం అవుతుంది. సో కొత్తగా ఉంటాయి. కాబట్టి ఆందోళన పడక్కర్లేదు, కానీ జాగ్రత్తగానే చూసుకోవాలి. అంటే ప్రపంచంలోకి తొంగి చూడకపోతే కొత్తవి రావు. కానీ గురుగారు, ప్రపంచం బయట చూడక్కర్లా, మన ఇంట్లోనే ఒక ప్రపంచం. ఆ ఇంట్లోనే పట్టించుకుంటే కొత్తది, పట్టించుకోకపోతే బాధ. పట్టించుకున్నాం అనుకో అంటుకుంటాయి. కొత్తదేది పాతదేది, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిస్టింగ్విష్ బై యువర్ సెల్ఫ్. నీకు తెలియదు. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి గమనించుకుంటూ వెళ్తే అర్థమవుతుంది. ఇప్పుడు కూడా నీ జన్మకి కారణం నువ్వు లోపల కనుక స్కాన్ చేస్తే నీకున్న రాగద్వేషాలు, కోరికలు క్లియర్గా అంతే 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 తెలుస్తుంది. సో వాటి జోలికి పోకుండా ఉండగలిగితే కొత్తవి రావు. కొత్త వచ్చింది అంటే పాత నీళ్లు కొట్టుకుపోకుండా వాటితో కలిసి కలుషితమై మళ్ళీ జన్మకి దారితీస్తాయి. ఇక్కడ ఎలాగో అనుభవిస్తావు, ఇది కొత్తగా యాడ్ చేస్తాం. యాడ్ చేసాము అంటే మళ్ళీ జన్మ వస్తుంది. కోరికమ్మా, డిజైర్ ఈస్ ది రూట్ కాజ్ ఫర్ ది బర్త్. దట్స్ ఆల్. నువ్వు దేహంగా ఉండొచ్చు, సృష్టిలో ఏ జంతువుగా అనుకుంటచ్చు, కోరిక తీర్చుకోవడం ఏదైతే దానికి తగ్గ జన్మ అంతే. కాబట్టి వాసనలు లేకుండా ఉండటం ఉత్తమం. జరిగే సాగిపోతున్నాయి. ఎప్పుడైనా మనిషి నాకు ఇది కావాలి అది కావాలి అవ్వలేదు.
అన్నం తింటూ ఉప్పు కూడా లేకపోయినా పర్లేదు తిందాం, నీళ్లు పోసుకొని తినేసాడు. దానికి ఎవరిస్తారు? అంటే ఇది లేకపోతే నేను తినలేదు అనుకుంటే కొత్తది కూర్చుంటుంది. ఎవరు బాధ? కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది కొత్తదా పాతదా అనేది నువ్వు స్కాన్ చేస్తే తెలిసిపోతుంది. తెలుస్తుంది. అంతవరకు లేనిది ఈ వేషాలంతా కొత్తవి. కొత్తదాన్ని గుర్తుపట్టాలి, ఆగిపోవాలి, అసలు దాని గురించి పట్టించుకోకూడదు. పట్టించుకోకపోతే గుర్తుపట్టాను కదా గురువు గారు. అట్లా కాదు, ఇది బాగుంది, ఇది ఉంటే బాగుండు, ఇది చేస్తే బాగుండు అని కొత్త పోతాయి. అంతవరకు లేదు మైండ్లో. కానీ చిన్న 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 వాటిల్లో వస్తాయి గురుగారు. ఇవి వినేటప్పుడు బాగా అర్థమైనట్టుగానే ఉంటుంది. రొటీన్ లైఫ్లో చిన్న చిన్న వాటిల్లో డౌట్స్ వస్తాయి. రొటీన్ లైఫ్లో కూడా రాగ ద్వేషాలు కొత్తగా పాతగా తేలిపోతుంది, నీకే తెలుస్తుంది. మైండ్ ఈజ్ ఎ బిగ్ కంప్యూటర్, అది సార్ట్అవుట్ చేస్తుంది. గతంలో ఇట్లా ఉంది కాబట్టి దీని జోలికి పోవద్దు, తీసేస్తాను.